నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ పక్కనున్న దేశాలు ఉదాహరణకి నేపాల్లో ఒక 9 మంది ప్రధానమంత్రులు మారారు. త్వరలోనే 10వ ప్రధానమంత్రి కూడా. 5 పాకిస్తాన్ ప్రధానమంత్రులు మారారు. 6 యూకే ప్రధానమంత్రులు మారారు. 3 జపనీస్ ప్రధానమంత్రులు మారారు. త్వరలో 4వ ప్రధానమంత్రి అని కూడా మాటలు వినబడుతున్నాయి. 4 అమెరికా ప్రెసిడెంట్లు మారారు. 4 శ్రీలంక ప్రెసిడెంట్స్ మారారు. 2 ఫ్రెంచ్ ప్రెసిడెంట్స్ మారారు. వీళ్ళందరూ పక్కన ఇలాంటి దేశాల్లో మారుతూనే ఉన్నారు. కానీ సాలిడ్గా నిలబడి ఇప్పటికీ 2025 ఆగస్టుకి భారతదేశ ప్రజల మద్దతు 70% పైన ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ. ఇది కేవలం భారతదేశ ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ఆయన తీసుకున్న డెసిషన్స్, ఆయన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ వెనక నుంచి భారతీయులు అంత స్ట్రాంగ్గా సపోర్ట్ ఇవ్వకపోతే, లేదు మూడోసారి ఎన్నుకోకపోతే, రెండోసారి మోడీని కూడా ఎన్నుకోకపోతే ఏం జరిగేది? అసలు ఎంత పెద్ద కుట్ర! ఒక డీప్ స్టేట్ అమెరికాలో ఉన్న అమెరికా అగ్రరాజ్యంగా ఎప్పుడూ నిలబడాలి, వేరే వాళ్ళు ఎదురొస్తే ఎలా వాళ్ళని తొక్కివేస్తుంది, ఇవన్నీ ఆ స్టోరీలోకి వెళ్ళే ముందు నేపాల్ బగ్గుమంటోంది. నేపాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియా బ్యాన్ మీద అన్నారు, కొంతమంది కరప్షన్ మీద అన్నారు. ఈ జంజీ ప్రొటెస్టులన్నీ మొదలైనవి. కొంతమంది ఒక యూత్, ఒక చిన్న అమ్మాయి రోడ్డు దాటుతుంటే మినిస్టర్ కారు గుద్దేసినప్పుడు కాన్వాయ్, ఆ వీడియో వైరల్ అయ్యి అక్కడి నుంచి మొత్తం ఉద్యమం మొదలైందన్నారు. ఇవన్నీ కూడా ఫ్రంట్ కనబడుతున్నవే. బ్యాక్ నుంచి చాలా క్లియర్గా అందులోకి సాంఘిక శక్తులు కానీ, లేకపోతే ఈ సిఐఏ ఆడే గేము ఎట్లా ఉంటుంది, ఎట్లా దాన్ని ప్రభుత్వాల్ని, వాళ్ళకి ఇష్టం లేని ప్రభుత్వాల్ని పడగొట్టేంత వరకు తీసుకెళ్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, పశుపతినాథ్ టెంపుల్ ధ్వంసం చేయటానికి వెళ్తున్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగానే హిందువులు అక్కడ రోడ్ల మీదకి వచ్చారు, హిందూ రాష్ట్ర ఇవన్నీ చెప్తున్నప్పుడు హిందూస్కి సంబంధించిన గుడి ధ్వంసం చేయటానికి ఎందుకు వెళ్తారు? పార్లమెంట్లో అక్కడంతా కూడా ఈ విధ్వంసకారులు గన్స్, పిస్టల్స్తో చూసాము. అంతేగాక ప్రభుత్వ ఆస్తులు, టెలికాం ఆఫీసులు, పార్లమెంటును తగలపెట్టడం, టెలికాం దానికి సంబంధించిన ఆస్తుల్ని తగలపెట్టడం, విధ్వంసం చేయటం, ప్రధానమంత్రి ప్రస్తుతం మాజీ ఓలీ ఇల్లు తగలబెట్టడం, ఇవన్నీ అట్లాగే మాజీకి సంబంధించిన వాళ్ళవి ఆస్తులు ధ్వంసం చేయటం, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే దీనిలో విధ్వంసకరాన్ని అంటం కన్నా కూడా అమెరికన్ సిఐఏ డీప్ స్టేట్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. 1-2 సంవత్సరాల నుంచి ఒక కుట్రనైతే పూర్తిగా అమలు చేసింది, అది సాధించింది. అమెరికన్ ప్రెసిడెంట్ చాలా ప్రయత్నించాడు. భారతదేశం ఇంత స్ట్రాంగ్ లీడర్ అయిన నరేంద్ర మోడీని ఎట్లాగైనా బెండ్ చేయాలి, వాళ్ళ దేశం కిందకి వాళ్ళు చెప్పిన దానికి తలబొగ్గేట్టని తారీఫుల వంకతో ఏదో రకంగా, కానీ ఎక్కడ లొంగలేదు నరేంద్ర మోడీ. ఇందాక నేను చెప్పినట్టుగా భారతదేశ ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం, దాదాపు 70% మంది పైన ఆయన వెంట ఉండటం అన్నీ గమనిస్తున్నారు. ఇదివరకులా లేరు ప్రజలు కూడా. అట్లాగే ఆయన తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటి మీద. అందుకే డొనాల్డ్ ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు భారతదేశాన్ని, ఇప్పుడు మాట మార్చాడు. ఒక నెల రోజుల్లోనే జూలై 30వ తారీఖు భారతదేశం డెడ్ ఎకానమీ అన్న వ్యక్తి సెప్టెంబర్ 10వ తారీఖు వచ్చేటప్పటికి ట్వీట్ మార్చాడు. స్వయాన ఇది గ్రేట్ లీడరు, గ్రేట్ ఎకానమీ ఉన్న దేశం అంటూ కూడా ట్వీట్ చేయటము, ఇదంతా బహిరంగంగా ఒప్పుకుంటమే. కానీ దీన్ని ప్రతిపక్ష నాయకుడు, మరి డెడ్ ఎకానమీ అన్నాడు ట్రంప్ కదా అన్న వ్యక్తి, మరి ఈరోజు మన ఎకానమీని పొగుడుతాడా అంటే సందేహం. ఎందుకంటే వాళ్ళందరూ నడిచేది వేరే వాళ్ళ ఆజ్ఞలతో, భారతదేశం మీద ప్రేమతో కాదు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కూడా మోడీని ఒక పక్క మై డియర్ ఫ్రెండ్ అంటూనే వెనక అమెరికాలో మోడీ మస్ట్ గో అన్న దాని మీద ఎట్లా నడిచింది, ఎందుకు ఇప్పుడు ట్రంప్ మోడీని పొగుడుతున్నాడు? ఒక పక్క మోడీని ఇండియాతో కలిసి వెళ్తామంటూనే ట్వీట్ చేస్తూ, ఇంకొక పక్క యూరోపియన్ యూనియన్స్ అన్నింటినీ కూడా తారీఫులు 100%
చైనా మీద భారతదేశం మీద వేయండి అంటూ అదే సమయం ట్వీట్ చేయటం, ఈ ద్వంద్వ వైఖరి అంతా కూడా భారతదేశం మీద ఉన్న పగ మోడీ లొంగట్లేదు అన్నది ట్రంప్లో క్లియర్గా కనబడుతుంది. ట్రంప్ కంటే కన్నా అగ్రరాజ్యం డీప్ స్టేట్ చాలా పెద్ద కుట్ర నడిచింది. లెంతీ వీడియో కానీ తప్పదు, క్లియర్ కొంతవరకు అన్న ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 4వ తారీఖు 5వ తారీఖు జరిగిన మీటింగ్ అమెరికాలో 3D చాలా పెద్ద ఎత్తున పెట్టాను ఆల్రెడీ నిన్న వీడియో. డిసెప్షను, డైవర్షను, డివిజన్, ఈ 3D ఫార్ములాతో చాలా పెద్ద ప్లాన్ వేశారు. అసలు ఆ 3D అన్నది ముందు నుంచే ప్రయత్నిస్తున్నారు భారతదేశంలో. మోడీ మస్ట్ గో అనే దాంతో డిసెప్షన్ అంటే లంచాలు ఇచ్చుకుంటూ ఎక్కడికాడు సైకలాజికల్ ప్రెషర్ తీసుకురావాలి. జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా హయ్యర్ పోస్ట్లో ఉన్న వాళ్ళు, కాన్స్టిట్యూషన్లో హై పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ లంచాలతోనా లొంగ తీసుకోవాలి. కాంప్రమైట్, అలాగే సైకలాజికల్ ప్రెషర్ రావాలి లా మేకర్స్ మీద, మోడీ లీడర్షిప్కి వ్యతిరేకంగా. డైవర్షన్ అంటే క్రియేటింగ్ డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేయాలి. పార్టీలోనే ఎన్డీఏలోనే లోకలకులు తీసుకురావాలి. బేస్ని దెబ్బ కొట్టాలి, ప్రభుత్వాన్ని పడగొట్టాలి. డివిజన్, ఈ 3వ డివిజన్ 3D అంటే 3rd డివిజన్ ఇంటర్నల్గా బీజేపీకి బాగా బ్యాక్ బోన్ అయిన ఆర్ఎస్ఎస్ని బీజేపీ నుంచి విడగొట్టాలి. ఆర్ఎస్ఎస్ని బాగా డిఫేమ్ చేయాలి. మోడీకి బేస్ ఉన్న సపోర్ట్ని కొట్టాలి. ఈ 3D ట్రై చేశారు. ట్రై చేస్తూనే ఒక 37 మంది ఎంపీలని, హై పొజిషన్లో ఉన్న ఎంపీస్ని, క్యాబినెట్ మినిస్టర్లు కానీ లేకపోతే బాగా పలుకుబడిన ఎంపీలని, వీళ్ళందరినీ కూడా కొనాలి, విడగొట్టాలి, మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఈ ఎత్తులంతా నడిచినాయి. నేను ఎప్పుడో పెట్టాను 5-1 స్ట్రాటజీ అని ఎలక్షన్ల ముందు, అదొకటి నడిచింది. వీటితో పాటు ఇంకా ఇందులో యుఎస్ డీప్ స్టేట్ 3Dలోనే ఇది నడుస్తున్నప్పుడే ప్రొపగాండా చేయటం, ఫాల్స్గా ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా రష్యన్ ఆయిల్కి సంబంధించి కానీ, భారతదేశానికి చెందిన బిజినెస్ మ్యాన్లకు సంబంధించి కానీ, లేకపోతే బ్రాహ్మిన్స్కి సంబంధించి కానీ ఇలా డివిజన్స్ తీసుకురావటం, ఫేక్ అబద్ధపు ప్రచారాన్ని ప్రొపగాండా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఫేక్ డేటా కూడా మ్యానిపులేటెడ్ డేటా తీసుకురావటము, జనాల్లోకి అది తీసుకెళ్ళటం. ఉదాహరణకి ఈ ఎలక్టోరల్ ప్రాసెస్కి సంబంధించిందంతా. ఈ కాంప్రమైట్ అంటే కాంప్రమైజింగ్ మెటీరియల్ తీసుకురావటము, ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయటం. ఈ అన్ని రకాలుగా తీసుకొచ్చారు. అయితే రెండు కాపాడినవి. ఒకటి ఎలాగో నరేంద్ర మోడీ చెప్పాను. ఇది కాక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ రష్యా మనకి బాగా నిలబడింది. క్రమాలిన్ ముఖ్యంగా ఈ అటెంప్ట్స్ అన్నీ కూడా కౌంటర్ చేయటంలో. అట్లాగే చైనాతో మన బంధాలు గట్టిపడటం, మోడీ వేసిన అడుగుల ఇవన్నీ కూడా గత సంవత్సర కాలంలో వాళ్ళు వేసిన ఎత్తులు కొద్దిగా కౌంటర్ అయింది, ఆగినాయి. అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఇంటర్నల్ కొలాబరేటర్స్ కొంతమంది, చాలామంది కూడా ఈ యాంటీ ఇండియా ఫోర్సెస్తో చేతులు కలిపి కొత్త ఎత్తులకు ప్లాన్ చేస్తున్నారు. సో చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం. అందుకే ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా ఎప్పుడైనా రావచ్చు యుద్ధము, అలర్ట్గానే ఉండాలి, మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నామని ఆయన 9వ తారీఖు ట్వీట్ చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా జరగచ్చు రాబోయే కొన్ని నెలల్లో భారతదేశంలో అన్నది స్పష్టమవుతుంది. ఈ ఫేక్ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కరెక్ట్గా నేపాల్లో ఈ గొడవలు జరుగుతున్నప్పుడు, అల్లర్లు జరుగుతున్నప్పుడే భారతదేశ ప్రధానమంత్రికి ఆ ఆర్మీకి చాలా గొడవలు ఎక్కువ, మధ్యలో డిస్ప్యూట్స్ ఎక్కువైనాయి. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఆర్మీకి మా దేశం మీద యుద్ధం చేయటం ఇష్టం లేదు, ప్రధానమంత్రి మోడీ చెప్పాడు అందుకే చేశామని ఆర్మీ చెప్తున్నారన్న ఒక ఫేక్ ట్వీట్స్ని సర్క్యులేట్ చేయడానికి ప్రయత్నించారు. కొంతమంది ట్వీట్స్ అయితే భారతదేశ ప్రజలు ఏం చేస్తున్నారు, భారతదేశంలో ఎప్పుడూ ఇంకా తిరగబడలేదేంటి, నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ ఇవన్నీ అయిపోయినాయని సెప్టెంబర్ 9వ తారీఖు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్తో రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. సో సోషల్ మీడియాలో మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఫేక్ అకౌంట్ నేమ్స్తో
రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం సమాధానం ఇస్తే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి మనలో మనకి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు విదేశీ శక్తులన్నీ కూడా.